హలో 1956లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండుంటే కృష్ణా, గోదావరి నీటి పంపకాల్లో లాభపడేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 65% కృష్ణానది ప్రవాహం, 70% గోదావరి నీరు తెలంగాణలోనే ప్రవహిస్తున్నప్పటికీ తెలంగాణలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా ప్రస్తుతం ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టులు సీమాంధ్ర ప్రాంతానికి ఎక్కువ లబ్ధి పొందేలా తెలంగాణ సరిహద్దుల్లో నిర్మించారు. తెలంగాణ భౌగోళికంగా దక్కను పీఠభూమిపై ఉండడం, పక్కనే 2 నదులు ఉన్న ఎత్తిపోతల ద్వారానే నీటిని వాడాల్సిన పరిస్థితి, రోజుకు 1 టీఎంసీ కెపాసిటీ ఉన్న తెలుగంగ ప్రాజెక్టును 4 టీఎంసీలకు పెంచడం, గాలేరు నగరి, హంద్రీనీవా ద్వారా కృష్ణా బేసిన్ నీటిని పెనాన్ బేసిన్కు తరలించి సీమాంధ్ర ప్రాంతం ఎక్కువ లబ్ధి పొందింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో నిజాం పాలన వలన తెలంగాణ అక్షరాస్యత 13% కాగా ఆంధ్ర ప్రాంతం 21%తో తెలంగాణ కంటే ఎక్కువ ఉండడం వలన ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది. 2014లో ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలయ్యాక తెలంగాణ లాభపడింది హైదరాబాద్ వలన. 1956లో ఆంధ్ర స్టేట్ తెలంగాణతో కలవడం వలన ఆంధ్రప్రదేశ్ లాభపడింది.